వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. మిర్యాలగూడ ఆలయ అర్చకులు మాట్లాడుతూ కారంపూడి రాఘవాచార్యులు, కమల్ కుమార్ చార్యులు, అధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, కార్యదర్శి కన్నగుంట్ల రంగయ్య తిరుమల లడ్డు ప్రసాదం నాణ్యతపై తీవ్ర చర్చ జరుగుతూ ఉండగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టులో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి. తిరుమల లడ్డు తయారీ కోసం వినియోగించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు 20% కంటే తక్కువగా ఉన్నాయి. ఈ కల్తీ నెయ్యిలో ఉండే ఆస్కారం ఉన్న పదార్థాలకు సంబంధించిన జాబితాను రిపోర్టులో పేర్కొంది. వాటిలో ఫిష్ ఆయిల్, జంతువుల కొవ్వు తదితర పదార్థాలు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చించి త్వరగా లక్షలాది మంది భక్తుల ఆందోళన తగ్గించి భక్తులకు ఇబ్బంది కలగకుండా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని మళ్లీ యథావిధిగా కొనసాగే విధంగా కృషి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను మెరుగుపరచాలని కోరుకుంటున్నారు. నమో వెంకటేశ. ఈరోజు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారిది ప్రసాద విషయంలో ఒక మన కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తున్నారు. ఇది మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే గొప్ప దేవుడు కాబట్టి ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగి ఉంటే దాన్ని ఇంతటితోనే సమాప్తం చేసి మన భక్తులకందరికీ నచ్చేటట్టుగా ఇప్పటి నుండి అయినా సరిచేసి ఈ అపోహాన్ని తీసేసి ఆ దేవుని పవిత్రతను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. భగవద్బంధులారా, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రత విషయంలో ఈ మధ్య బయటపడినటువంటి లడ్డు ప్రసాద విషయంలో మనకు అనేక మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి. ముందు రోజుల్లో అలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మంచి వసతులు, మంచి ప్రసాదాన్ని అందించి ఈ యొక్క తిరుమల పవిత్రను కాపాడి వెంకటేశ్వర స్వామి కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా ముఖ్యంగా తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో ఈ లడ్డు విషయంలో చాలా విధంగా రకరకాల వార్తలు రావడం జరుగుతుంది. ఈ ఎవరైతే పాలకులు ఉన్నారో దీన్ని వెంటనే ఇంతటితోని క్లోజ్ చేసి దాన్ని ఇప్పటి సందైనా సరే దాన్ని శుభ్రతను పాటించి పరిశుభ్రమైన లడ్డు ఇవ్వాలి. ఆ లడ్డు విషయంలో కూడా నీట్నెస్గా లేదు. ఈ మధ్య కాలంలో ఉపయోగించిన వాళ్ళు చెప్తున్నారు. దయచేసి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని భక్తుల తరపున మేము ఆలయ కమిటీ తరపున మీకు తెలియజేస్తున్నాం. నమో వెంకటేశాయ. తిరుమల ఒక పవిత్రమైన క్షేత్రంగా భావించి మన ప్రపంచంలోనే 2వ స్థానంగా వెలువొందుతున్న వెంకటేశ్వర స్వామి పవిత్రతని అంతా పోగొడుతున్నారు కాబట్టి ఈ లడ్డు విషయాన్ని తొందరగా తేల్చాలి. ఆ తర్వాత పవిత్రతను కూడా కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది ఎంత తొందరగా తేలిస్తే జనాల్లో మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని చెప్పి మేము అనుకుంటున్నాము. లేకపోతే ఆ తిరుపతి పోయే వాళ్లే ఉండరు. ఎందుకంటే ఇవన్నీ పవిత్రత లేక ఈ జంతువుల కొవ్వుతోటి లడ్డు తయారు చేస్తున్నారని చెప్పి ఒక మెసేజ్ వస్తున్నది కాబట్టి అది అందరి నుంచి బంద్ కావాలి. లేకపోతే మన వెంకటేశ్వర స్వామి కాడికి కూడా పోయేవాళ్లు మన ఉండరని చెప్పి మేము అనుకుంటున్నాము. దయచేసి దీన్ని పాలకులు గాని అక్కడ ఉన్న అధికారులు గాని తొందరగా తీసుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. నమో వెంకటేశ్వర.